గేటు గల్లంతు, గేటే కొట్టుకపోయిందట. ఆ ప్రవాహానికి తుంగభద్ర గేటే కొట్టుకపోయింది. చూడండి ఈ దృశ్యం మనకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇవన్నీ గేట్స్ ఉన్నాయి. గేట్స్ ఎంత మేర ఎత్తితే అంత మేర నీళ్లు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఈ గేటే కొట్టుకపోవడం వల్ల మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ వరద ప్రవాహం కొనసాగుతున్న సందర్భంలో గేట్ పెట్టడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో ఒకవేళ గేట్ పెట్టకపోతే మరి నీళ్ళన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. సో ఇప్పటికే వరద తగ్గుతున్నది, పైన వర్షాలు పెద్దగా ఇప్పుడు ఇంకా లేవు కాబట్టి వరద కూడా తగ్గుతున్నది. మరి ఉన్న నీళ్ళని పోతే ఎట్లా ఆలోచిస్తున్నారట అధికారులు. మరి ఎందుకు కొట్టుకపోయింది ఇది? బేసిక్గా ఏంటంటే ప్రాజెక్టులని కానీ వీటి నిర్వహణ ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయి. కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు కుంగింది? కట్టిన 6 నెలలకే విషయం ఏంటన్నా తెలిసిపోయిన తర్వాత కనీసం నిర్వహణ మెయింటెనెన్స్ లేదు. అంతేందుకు కడెం ప్రాజెక్టు లాస్ట్ మొన్న వరదల్లో, పోయిన సంవత్సరం వరదల్లో ఆయన ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పనిచేసిన ఆనాడు ఆడికి పోయి వామ్మో ఈ ప్రాజెక్ట్ని దేవుడే కాపాడాలి నేనేడా కొట్టుకపోదురని యువతలకు వచ్చిండు ఏదా ప్రాజెక్ట్ దగ్గర నుంచి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు, గ్రీజ్ డబ్బులు కూడా ఇవ్వలేదట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ నిర్వహణ లేకపోవడంతో ప్రభుత్వం ఏదైనా ఈ గేట్లు కొట్టుకపోవడం కావచ్చు, అక్కడ పాడైపోవడం కావచ్చు జరుగుతూ ఉన్నాయి. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు, జలాశయం నిండుగా ఉండగా ఘటన. దాదాపు 61 టీఎంసీలు సముద్రం పాలైన తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు. తుంగభద్ర బోర్డు నిర్వహణలోని ప్రాజెక్ట్. కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ పెనుముప్పులో చిక్కుకున్నది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వృధాగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లుండగా ఆ సమయంలో 15, 16, 17, 18, 19వ నెంబర్ల గేట్లు ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పుడు దాన్ని అడుగున్నర మేర పైకి ఎత్తి ఉంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 35 నుంచి 40 టన్నుల బరువు ఉంటుందట. వామ్మో! నీటి ప్రవాహానికి అది అక్కడే దిగువన గ్యాలరీలో కానీ ఆ ముందు ఉన్న నీళ్ళలో కానీ ఉండి ఉంటుందని భావిస్తున్నారట. అంటే అంత వెయిట్ గేట్ కూడా కొట్టుకుపోయింది చూడండి. మేబీ అది పడ్డ వెంటనే కిందికి వెళ్ళిపోయి ఉంటుందేమో అంటున్నారు అడుగు బాగాన. ఇంకా క్లియర్గా 19వ నెంబర్ క్రస్ట్ గేట్. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణాన్ని 1949లో ప్రారంభించగా 1953లో పూర్తి చేశారు. ఈ 7 దశాబ్దాల్లో అంటే 70 ఏళ్లలో ఇటువంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టుకు స్టాప్ లాగ్ గేట్ల ఏర్పాటుకు కూడా అవకాశం లేదు. దీంతో తక్షణమే నీటి వృధాను అరికట్టేందుకు ఆస్కారం లేకుండా పోయిందట. గేటు కొట్టుకుపోయిన చోట మరమ్మతులు చేసేందుకు 5 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. అందుకోసం క్రస్ట్ స్థాయి వరకు డ్యామ్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని. దీంతో ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మొత్తంగా దాదాపు 61 టీఎంసీలు వదిలేయాల్సిందే. ఈ డ్యామ్ కర్ణాటక భూభాగంలో ఉండగా నిర్వహణ తుంగభద్ర బోర్డు ఆధీనంలో ఉంది. బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అధికారులు పనిచేస్తారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు శివరాజ్ తంగడిగి, బోసురాజు డ్యామ్ను సందర్శించారు. సో ఇది ఇప్పుడు ఈ 61 టీఎంసీల నీటిని మొత్తం తీసేస్తే తప్ప ఆడ గేటు పెట్టడానికి అవకాశం లేదంటున్నారు. మరి భవిష్యత్ అవసరాల కోసం చాలా దారుణమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక నిర్వహణకు నీళ్ళు వదిలారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ప్రాజెక్టుల భద్రతకు నిధులు ఇవ్వని ప్రభుత్వాలు. తుంగభద్ర డ్యాంలో గేట్ కొట్టుకుపోవడంతో చర్చనీయాంశం. మీరు ఏదైనా చూడండి, ఏ ప్రాజెక్ట్ అనేది తీసుకోండి, ₹1 ఖర్చు పెట్టండి మెయింటెనెన్స్ కోసం. ఇక అన్ని చోట్ల ఇదే పరిస్థితి. నాగార్జున సాగర్లో 6 గేట్లు జామ్ అయినాయట. గత ఏడాది మరమ్మత్తు చేశారు. జూరాల గేట్లను పటిష్టం చేయాలని చాలా సంవత్సరాలుగా నిపుణులు సిఫారసు చేస్తున్నా ఇంకా జరగలే. అక్కడ 7 గేట్లు పటిష్టం చేయగా మరో 62 ఇంకా చేయాల్సి ఉన్నది. శ్రీశైలంలో గేట్లకు రబ్బర్ సీళ్లు మార్చడం, పటిష్టం చేసే పనికి ₹1,35,00,000తో 3 సార్లు టెండర్లు పిలిచారు. ఎవ్వరు ముందుకు రాలేదట. బిల్లులు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. అట్లా అంటే వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. తుంగభద్ర డ్యామ్ గేటుకు జరిగిన నష్టం వల్ల ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు నష్టం వాటిల్లబోతున్నది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 212 టీఎంసీల కేటాయింపులో కర్ణాటకకు పోగా హెచ్ఎల్సీ కాల్వకు 32 టీఎంసీలు, ఎల్ఎల్సీకి 25 టీఎంసీలు, కేసీ కాల్వకు 10 టీఎంసీలు ఉండగా తెలంగాణ ఆర్డీఎస్ రివర్ అసిస్టెన్స్ కింద 6.5 టీఎంసీల కేటాయింపు ఉన్నది. ఆగస్టు ఆఖరులోనో సెప్టెంబర్ మొదటి వారంలోనో మళ్ళీ వరద వస్తే ఆయకట్టుకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. ఒకవేళ వరద రాకపోతే చాలా తీవ్రంగా రైతులకి ఇబ్బంది.
ఒక్క ప్రాజెక్ట్ని కూడా సరిగ్గా వీళ్ళు చూడట్లే. ఇప్పుడు దీనికి కారణం కూడా అదే, మెయింటెనెన్స్ లేకపోవడమే.